हरिः ओं श्रीगुरुभ्यो नमः। तनयंदु अखिलभूतमुलंदु ఒక భంగి సమహితత్వంబున బరగువాడు పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ సేయువాడు కన్నుదోయికి అన్యకాంతలు అడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు సములయడ సోదర స్థితి జరపువాడు దైవతములంచు గురువుల తలచువాడు లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిప వైకుంఠ చింతా వివర్జిత చేష్ఠుడై ఒకడు ఎడుచునొక చోట అశ్రాంత హరిభవనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడు ఒక చోట విష్ణుడింతియ కాని వెరుండు లేదని యొత్తిలి నగుచుండునొక్క చోట నళినాక్షుడను నిధానము గంటి నేడని ఉబే గంతులు వైచునొక్క చోట పలుకునొక్క చోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత బాష్పసల సలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక చోట నిలిచి ఊరకుండు చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద పలుకులు హరిగుణ పఠనమంద కరములు విష్ణు మందిర మార్జనములంద శ్రవములు హరికథా శ్రవణమంద చూపులు గోవింద రూప వీక్షణమంద శిరము కేశవ నమస్కృతులయంద పదములు ఈశ్వరగేహ పరిసర్పణములంద కామంబు చక్రి కైంకనీయమంద సంగము అచ్యుత జన గుణ సంగమంద ఘ్రాణమసురారి భక్తాంఘ్రి కమలమంద రసన తులసీదళములంద రతుల పుణ్య సంగతులయందయా చంద్ర రజమునకు విష్ణు భక్తులందు విష్ణువునందు కలంక మెడల మనసుల్లంకె వెట్టి విహిత రజవృత్తి విడువని వాడై అతడు రచతపసియనగనొప్పే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. చివరిగా ప్రాచీన బర్హి మహారాజుకి నారద మహర్షి సమస్తమైనటువంటి ప్రాణులకు సమస్తమైనటువంటి మానవ జాతికి మానవులందరికీ కూడా సమస్య దేనివల్ల వస్తుంది అంటే ఒకటి నేను నాది అనుకోవడం వల్ల వస్తుంది సమస్య. సో సమస్య వచ్చింది కాబట్టి సమస్యకి పరిష్కారాన్ని ఏమిటి చూపించాడు అంటే తత్ అపవాద అర్థం. ఈ నేను నాది అనుకోవడమే అజ్ఞానము, ఆ అజ్ఞానమే సమస్యలకు కారణము. కాబట్టి తత్ అపవాద అర్థం, తత్ అపవాదం, తత్ అంటే ఆ యొక్క అజ్ఞానానికి అర్థం అంటే ఏమిటి, దానిని నివారణకు ఏం చెయ్యాలి, ఆ సమస్యకి పరిష్కారం ఏమిటి అంటే విశ్వం తతాత్మకం పశ్యన్. ఈ విశ్వం అంతా కూడా హరిమయము, ఈ విశ్వం అంతా కూడా హరితో నిండిపోయింది, మయమైపోయింది. కాబట్టి నేను ఏ వస్తువుని చూస్తున్నా, ఏది చూస్తున్నా, నా ఆలోచనలు కానీ, నా దుఃఖాలని కానీ, నా సుఖాలని కానీ ఏవైనా సరే నేను అనుభవిస్తున్నాను అంటే ఆ అనుభవించేటువంటి దుఃఖం వెనకాల శ్రీహరి ఉన్నాడు, నా సుఖం వెనకాల శ్రీహరి ఉన్నాడు, నా శరీరం నిండా శ్రీహరే నిలిచిపోయి ఉన్నాడు అని చెప్పి ఆ దుఃఖాన్ని, ఆ సంతోషాన్ని, ఆ దేహాన్ని, మన ఆలోచనల్ని వీటిని చూడకుండా హరినే పశ్యన్ చూస్తూ ఉన్నట్లయితే
అప్పుడు మనలో ఉండేటువంటి ఆ దుఃఖం ఉందనుకో, మనలో ఉండే దేహం ఉందనుకో, ఈ దేహం స్థితి అది ఉంటుంది. అది అలా ఆ దుఃఖం అలా ఉండడానికి, ఆ దుఃఖం అలా కలగడానికి, ఆ శరీరం అలా కలగడానికి, కనిపిస్తూ ఉండేటువంటి ప్రపంచం అంతా కూడా అది అలా ఉండడానికి, అది పుట్టడానికి, మళ్ళీ ఇదంతా కూడా మళ్ళీ ఆ శ్రీహరిలోకే స్థితి ఉత్పత్తి అప్యయాహ అని అవన్నీ కూడా ఆయనలో నుంచే వస్తున్నాయి అని చెప్పి ఒక్క 10 నిమిషాల పాటు మనం మఠం వేసుకుని ప్రశాంతంగా ఏకాంతంగా ఏ డిస్టర్బెన్సు లేకుండా మన శరీరంలో చతుర్బాహుడైనటువంటి శ్రీమన్నారాయణుడు దివ్యమైనటువంటి ఆ హిరణ్య తేజంతో వెలిగిపోతూ ఉన్నాడు అనేటువంటి ఒక భావన చేస్తూ నెమ్మదిగా ఆ శ్రీహరిని టాప్ టు బాటమ్ మన శరీరం నిండా అలాగా నింపేసుకుంటూ ఉంటూ ఆ విధంగా మనం ఆలోచన కానీ ఆ విధంగా సాధన కానీ ఒక 5 నిమిషాల పాటు ప్రశాంతంగా ఏకాగ్రతతో చేసుకున్నట్లయితే ఈ నేను నాది అనేటువంటి అజ్ఞానం చేత పుట్టినటువంటి సమస్యలన్నీ కూడా ఆ శ్రీహరిలోకే వెళ్ళి కలిసిపోయి మన శరీరం అంతా కూడా చైతన్య ప్రకాశం అవుతుంది. ఇది సాధన అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడయ్యా అని చెప్పి ఇప్పుడు మైత్రేయ మహర్షి విదురుడితో ఆ కథని మళ్ళీ చేస్తూ మైత్రేయ ఉవాచ భాగవతముఖ్యో భగవాన్ నారదో హంసయోర్గతిం ప్రదర్శ్య హ్యాముమామంచ సిద్ధలోకం తతో గమత్. భాగవతముఖ్య, భాగవతులందరిలో కూడా ప్రధానమైనటువంటి వాడు, ముఖ్యుడైనటువంటి వాడు, ప్రముఖుడైనటువంటి వాడు భగవాన్ అంటే పూజనీయుడైనటువంటి నారద. ఆ నారదుడు హంసయోహ గతిం అంటే హంసలని చెప్పాడుగా, నేను మానస సరోవర ప్రాంతంలో నువ్వొక హంస నేనొక హంస అన్నారుగా. కాబట్టి అంటే ఒక హంస జీవుడు మరొక హంస పరమాత్మ. కాబట్టి హంసయోహో, యోహ అంటే జీవేశ్వరులు, ఇది బహువచనం అన్నమాట. జీవుడు పరమాత్మ అనేటువంటి వాళ్ళ యొక్క గతిం, వాళ్ళ యొక్క తత్వాన్ని ప్రదర్శ్య నిరూపించేసి ఈ ఎవరికి చెప్పాడు నారద మహర్షి అంతా ప్రాచీన బర్హి మహారాజు చెప్పాడుగా. ఆయనకి ఈ జీవుడు ఒక హంస, ఈ హంస, ఈ రెండు ఎలాగ ప్రవర్తిస్తాయి ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఇంతకు ముందంతా చూసామే. అదంతా కూడా చెప్పేసిన తరువాత ఓ విదురా నిరూపించేసే ఆమంత్ర్య సెలవు తీసుకుని ప్రాచీన బర్హి మహారాజు దగ్గర తత సిద్ధలోకం ఆగమత్, సిద్ధులుండేటువంటి ఆ సిద్ధలోకానికి నారద మహర్షి వెళ్ళిపోయాడయ్యా విదురా అని చెప్పాడు. అయిన తర్వాత సరే, తర్వాత ఇంకా ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని 81వ శ్లోకంలో చెప్తూ ప్రాచీన బర్హి రాజర్షి ప్రజాసర్గాభిరక్షణే ఆదిశ్య పుత్రానగమత్ తపసే కపిలాశ్రమం. అప్పుడు రాజర్షి అయినటువంటి ప్రాచీన బర్హి మహారాజు తన కొడుకులు ఉన్నారుగా ప్రచేతసులు, ఆ ప్రచేతసుల్ని పిలిచి వాళ్ళని వంశం నిలబెట్టండి అని చెప్పి, అంటే ఏమిటి, మీరు వివాహం చేసుకుని సృష్టి కార్యక్రమంలో మీరు కూడా ప్రధానం అవ్వాలి. ఎందుకంటే సృష్టి చెయ్యాలి అనేటువంటిది ప్రజాయే బహుశ్యాం ప్రజాయే ఏతి అని పరమాత్మ యొక్క సంకల్పం. బహుశ్యాం ప్రజాయే ఏతి అంటే సంసారులు సమస్తమైనటువంటి జీవరాశులు కూడా సృష్టి చేస్తూ ఉండడమే నా సంకల్పము. అదొక్కటే భగవంతుడి యొక్క కోరిక. కాబట్టి వివాహాలు చేసుకొని పిల్లల్ని కనడం అనేటువంటిది, ఆ పిల్లల్ని పెంచడం అనేటువంటిది ఏమిటి అంటే భగవంతుడి యొక్క సంకల్పాన్ని మన అందరం కూడా ఆచరిస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా భగవంతుడి ఆజ్ఞలకు బద్ధమయ్యాము. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. కాబట్టి అందుకనే చూడండి, చెట్లు ఉన్నాయనుకోండి, చెట్లు ఏం చేస్తుంటాయి, ఒక చెట్టు అలా పెరుగుతుంటాయి, దానికి అలా కొమ్మలు వస్తుంటాయి, కొమ్మల్లోంచి ఆకులు పుడుతుంటాయి, వీటిల్లో నుంచి పుష్పాలు పుడుతూ ఉంటాయి. అంటే భగవంతుడు బహుశ్యాం ప్రజాయేతే, నాకు అనేక రకాలుగా ఇలాగ ఎన్నెన్నో విధాలుగా విస్తరిల్లాలి అని భగవంతుడు కోరుకున్నాడు. కాబట్టే ఆ భగవంతుడి యొక్క ఆ కోరికను తీర్చడమే మనలాంటి జీవుల యొక్క
లక్ష్యము. అదేవిధంగా దోమలు కానీ, చీమలు కానీ, సింహాలు కానీ, పుళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎందుకు కంటూ ఉంటాయి అంటే అది భగవంతుడి యొక్క సంకల్పం, భగవంతుడి యొక్క ఆర్డర్ అది. ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడానికే 84 లక్షల జీవరాశుల యొక్క శరీరాల్ని అవి నివసించడం కోసం అని చెప్పి భూమండలాది లోకాలని వీటిలన్నిటినీ కూడా సృష్టించాడు. అందువల్ల ఆ ధర్మాన్ని పాలించడం కోసమని ప్రజాసర్గాభిరక్షణే, ప్రజాసర్గం చెయ్యాలి అని చెప్పి తన కుమారులకి చెప్పి తర్వాత ప్రజలను కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది రాజులు కాబట్టి. ఆ రెండు బాధ్యతల్ని అంటే యువర్ ఇండివిజువల్ ఫ్యామిలీ అండ్ అట్ ది సేమ్ టైం నువ్వు రాజు కాబట్టి నీకు సమాజంలో నీకు ఒక పాత్ర ఉంది కాబట్టి సమాజ సంరక్షణ కూడా ప్రతి మానవుడి యొక్క విధానము అనేటువంటి ఆ ప్రాథమికమైనటువంటి ధర్మాన్ని చెప్పేసేసి కపిలాశ్రమం ఆదిశ్య కపిలాశ్రమం ఆగమత్ వెంటనే ఆయన కపిలాశ్రమానికి వెళ్ళిపోయాడయ్యా విదుర అని చెప్పిన తర్వాత ఏం చేశాడయ్యా? కపిలాశ్రమానికి వెళ్ళిపోయాడు, బాగానే ఉంది, పిల్లలకి రాజ్యం అప్పచెప్పేశాడు, వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాడు అంటే మామూలుగా రిటైర్ అయిపోయిన తర్వాత పిల్లలు ఎక్కడో ఉంటారు, వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈ పెద్ద మనుషులు ఇద్దరు కూర్చుంటారు. ఇంట్లో కూర్చున్న తర్వాత ఏం చేస్తుంటే ఈ పెద్ద మనకి పార్కులకి వెళ్ళి వాకింగ్కి వెళ్ళి అక్కడేదో రాజకీయాలు మాట్లాడేసేసి ఏదో 10:30కో ఎప్పుడో వచ్చి ఏదో స్నానం చేసే అటు ఇటు తిరుగుతూ ఏవో పేపర్లో దుర్నర వార్తా కథన ప్రపంచాలతో ఉంటూ ఈ విధమైనటువంటి జీవితాన్ని గడిపేస్తూ మేము చాలా యాక్టివ్గా ఉన్నాము అనుకునేటువంటి పద్ధతులు ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ ప్రాచీన బర్హి మహారాజు అలా చేయకుండా తత్రైకాగ్రమణ వీరో గోవిందచరణాంబుజం విముక్త సంగో అనుభజన్ భక్త్యా తత్సామ్యతామగాత్. వీరుడైనటువంటి వాడు విముక్త సంగ మొత్తాన్నిటితోనూ సంగత్వాన్ని వదిలేసేసి తత్ర అప్పుడు కపిలాశ్రమం దగ్గర ఏకాగ్రమైనటువంటి మనస్సుతో గోవింద చరణ అంబుజం భక్త్యా అనుక్షణం భజన్, నిరంతరము కూడా కళ్ళు మూసుకుని ఈ రిటైర్ అయినటువంటి వాడు ఏం చేయాలంటే ఊరి మీద పడిపోయి అక్కడ పడిపోయి ఇక్కడ పోయి ఆ సోషల్ యాక్టివిటీ ఈ సోషల్ యాక్టివిటీ అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోకుండా ఏం చేయాలి అంటే పొద్దున్న స్నానం చేసి కాఫీ చేసి టిఫిన్ చేసి ఏదో మాత్రం ఏదో మింగేసిన తర్వాత హాయిగా పైన కూర్చుని భాగవతం తీసుకుని ఆ భాగవతంలో పద్యాలు ఆ భాగవతంలో శ్లోకాలు అని 1-2 గంటల పాటు ప్రశాంతంగా కూర్చుని ఒక ఏకమైనటువంటి మనస్సుతో కళ్ళు మూసేసుకుని ఆ భగవంతుడి యొక్క ఆ పాదాలని గోవింద చరణ అంబుజం భక్త్యా అనుభజన్ అంటే ప్రతి క్షణం కూడా దాన్ని అలాగ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే అలా చేస్తూ ఉండేటువంటి ఆ ప్రాచీన బర్హి తత్సామ్యతాం ఆగాత్ అలాగ చేస్తూ ఉండేటప్పటికీ ఆయన అనుక్షణము కూడా అది అనుక్షణం అన్నారు కాబట్టి ప్రతి క్షణము కూడా అదే భావనతో ఉంటూ ఆయన తోడ తత్ అంటే ఆ పరమాత్మతో సామ్యతాం ఆయనతో సమానంగా వెళ్ళిపోయాడు, ఆయనతో కలిసిపోయాడయ్యా అన్నాడు. అంటే ఏమిటి ఫైనల్గా చేయాల్సినటువంటిది అంటే నీకుండేటువంటి కర్మలు నీకుండేటువంటి లేనిపోనివన్నీ నెత్తి మీద అంటించుకుని వాటి కోసమని వీటి కోసమని పరుగులు చేయకుండా సాధ్యమైనంత వరకు 60 ఏళ్ళు చేసావు 70 ఏళ్ళు చేసావు కదా, మిగతా కార్యక్రమాలన్నీ కట్ చేసేసి అవసరమైతే తప్పని పరిస్థితుల్లో అయితే చెయ్యాలి తప్ప తప్పించుకోగలిగినటువంటివి అన్నిటినీ కూడా తప్పించేసేసుకుని ఏకాగ్రంగా మనసుని నిర్మలం చేసుకుంటూ ఆ గోవిందుడి యొక్క హృదయార విందంలో ఆ గోవిందుడి యొక్క ఆ పాదాలని నిరంతరము కూడా ధ్యానిస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే శరీరంలో ఆ భగవంతుడి యొక్క పాదాలు నిండిపోయి ఉండడం వల్ల ఆ పాదాలలో నుంచి వస్తూ ఉండేటువంటి బ్రహ్మాండమైనటువంటి వెలుగు ఆ శరీరం అంతా కూడా వ్యాపించిపోయి ఆ మనసు నిండా ఆ కళ్ళ నిండా కూడా ఆ ఆకృతి అది మనసులో నిండిపోయి ఉన్నప్పుడు మన శరీరం తన యొక్క ఆ స్వభావాన్ని విడిచి ఈ కాంతితో ఆ శరీరం అంతా కూడా నిండిపోయేటువంటి విధంగా కనీసం పొద్దున్న 1 గంట మళ్ళీ మధ్యాహ్నం 1 గంట మళ్ళీ సాయంత్రం 1 గంట మళ్ళీ రాత్రి 1 గంట ఇలాగ
ఒక టైము ఏదో పెట్టుకుంటూ ఆ శ్లోకాలని, ఆ పద్యాలని, అందులో ఉండేటువంటి భావాల్ని, వాటి యొక్క అర్థాన్ని మననం చేసుకుంటూ, పెళ్ళం వింటే ఆ పెళ్ళానికి అవి చెప్పుకుంటూ, లేకపోతే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తూ ఉండేటప్పటికీ మనకి కూడా అది పురస్చరణం అవుతూ ఉంటుంది. మన మనసు ఆ ఎన్విరాన్మెంట్లోనే ఉంటూ ఉంటుంది. అలాగ భగవంతుడికి దగ్గర అవడం అనేటువంటిది సాధన చేస్తే తత్సామ్యతామాగాత్. అలా చేశాడు ఆయన. ఇలా చెయ్యండి అని చెప్పి భాగవతంలో వేదవ్యాస విదురుడికి ఆ మైత్రేయ మహర్షి చెప్పిన తర్వాత ఇంకా ఏమన్నాడంటే, ఆధ్యాత్మపరోక్షం గీతం దేవర్షిణానఘ యశ్రావయే దృశృణుయాత్సలింగేన విముచ్యతే. అనఘ, ఓ పుణ్యాత్ముడైనటువంటి విదుర, దేవర్షి అయినటువంటి ఆ నారదుడు కీర్తించినటువంటి, ఆయన చెప్పడిగా ఇంతవరకు ప్రాచీన బరిహికి ఈ ఆత్మతత్వం ఉందే, అధ్యాత్మ పరోక్ష్యం, పరోక్షంగా చెప్పాడు ఆయన. అంటే డైరెక్ట్గా చెప్పకుండా ఒక కథ చెప్పి, ఆ కథలో 2 లేళ్ళు ఉన్నాయి, అక్కడ వృక్షవాటిక ఉంది, అక్కడ పువ్వులు ఉన్నాయి, అక్కడ భ్రమరాలు చేస్తూ ఉన్నాయి, అక్కడ తోడేళ్ల గుంపు ఉంది, అక్కడ ఉండేటువంటి ఒక వేటగాడు ఉన్నాడు అని చెప్పి ఆ కథలో ఉండేటువంటి ఆ రహస్యాలంతటినీ కూడా ముందు కథ చెప్పాడే, పరోక్ష కథనం. ఆ కథని ఎవడైతే ఎవరైతే వింటాడో, లేకపోతే శృణుయాత్ వినిపిస్తూ ఉంటాడో, అతడు అంటే వినేటువంటి వాళ్ళు ఆ కథని చెప్తూ దానిని ఆనందిస్తూ అందులో ఉండేటువంటి అర్థాన్ని, భావాన్ని, దాంట్లో ఉండేటువంటి అనుభవాన్ని దానిని అన్వయించుకుంటూ ఎవడైతే చెప్తాడో, అదే విధంగా ఎవడైతే దానిని వింటాడో, విని దాని యొక్క అర్థం తెలుసుకుంటాడో, దాని యొక్క భావాన్ని పట్టుకుంటాడో, దానిని తనకు అన్వయించుకుంటూ ఉంటాడో, వాడు లింగేన విముచ్యతే. ఈ లింగ శరీరాన్నించి వాడు విడిబడి బయటపడతాడు. అంటే మళ్ళీ లింగ శరీరం అంటే మరొక్కసారి మనం చేస్తాం, స్థూల దేహంలో ఉండేటువంటి మన ఆలోచనలు, మన వాసనలు, మన దుఃఖాలు, మన సుఖాలు, మనకు ఉండేటువంటి ఆరాటాలు, మనకు ఉండేటువంటి కర్మఫలాల మీద ఆసక్తులు, ఇవన్నీ కూడా మన చేతి వేళ్ళలోను, గోళ్లలోను, లేకపోతే నెత్తి మీద వెంట్రుకల్లోనూ, చెవుల్లోనూ ఉండవండి. ఇవన్నీ కూడా ఒక ఎనర్జీ రూపంలో, ఒక భావనాత్మకమైనటువంటి బ్రెయిన్ అనేటువంటి దాంట్లో అవి స్టోర్ అయ్యి ఉండి, అవి నిరంతరము కూడా యాక్టివేట్ అవుతూ ఉండి దేహం అంతా వ్యాపించినటువంటి ఆ ఎనర్జీ సిస్టమ్ లాంటి ఆ దేహాన్ని లింగదేహం అంటారు. దాంట్లో ఉండేటువంటిదంతా ఈ చెత్త అంతా ఉంటుంది. ఎప్పుడైతే భగవంతుడి యొక్క ధ్యానం మనం చేస్తూ ఉంటామో అప్పుడు మన లింగదేహం నెమ్మదిగా కరిగిపోతూ భగవంతుడి యొక్క ఆ సాకార రూప శరీరం అంతా కూడా మన శరీరంలోకి వ్యాపించి లింగదేహం అంతా కూడా విముక్తమైపోయి వెళ్ళిపోతుందయ్యా. అలాగా విముక్తం అయిపోవడమే మోక్షం పొందుతారు. లింగేన విముచ్యతే. ఎవరు విముచ్యతే అంటే ఏమిటంటే, ఎవరైతే పరోక్షంగా చెప్పినటువంటి ఏతత్ అధ్యాత్మపారోక్షం గీతం దేవర్షిణా, దేవర్షి అయినటువంటి ఆయన పరోక్షంగా ఆ కథారూపంలో చెప్పినటువంటి దానిని ఎవరైతే యశ్రావయేత్, ఎవరైతే వినిపిస్తారో, ఎవరైతే శృణుయాత్ వింటారో, వాళ్ళు ఈ లింగదేహం నుంచి విముక్తి చెందుతారు అని ఈ కథ యొక్క ఫలాన్ని చెప్పినట్టుగా చెప్పిన తర్వాత ఇంకా ఏం చెప్పారు అంటే, ఏతన్ముకుంద యశసా భువనం పునానం దేవర్షివర్యముఖ నిసృతమాత్మశౌచం యకీర్త్యమానమధిగచ్చతి పారమేశ్యం నస్మిన్ భవే భ్రమతి ముక్త సంస్థబంధః. ఈ దేవర్షుల్లో గొప్పవాడైనటువంటి వాడు, ప్రముఖుడైనటువంటి వాడు, పూజనీయుడైనటువంటి నారదుడి ముఖం నుంచి ఈ శ్రీహరి యొక్క మోక్షాన్ని ఇచ్చేటువంటి ఆ శ్రీహరి ఉన్నాడు. ఆయన ఈ శ్రీహరి యొక్క పని ఏమిటంటే మోక్షం ఇవ్వడం. మోక్షం అంటే ఏమిటంటే మనల్ని అన్ని కర్మబంధాల నుంచి కూడా కట్ చేసి మనని తన దగ్గరికి తీసుకోవడం.
ఉదాహరణకి ఓ పిల్లాడు ఉన్నాడు అనుకోండి, పిల్లాడు ఇటు అటు ఇటు పరిగెడుతుంటాడు, తాతగారు ఏం చేస్తాడు, పిల్లాన్ని చాలా దగ్గరగా తీసేసుకుంటాడు. అదేవిధంగా ఈ మనం అజ్ఞానంతో కూడుకున్నటువంటి మానవులందరూ కూడా కనిపిస్తూ ఉండేటువంటి బాహ్య ప్రపంచ వస్తువులతోనూ మనుషులతోనూ బంధాలతోనూ వీటిల్లోనూ ఇటు అటు పరిగెడుతూ ఉండి ఒక్కసారి భగవంతుడి వైపు కానీ చూసి, ఈ కథ విని భగవంతుడి వైపు చూసి నాకు ఈయన కావాలి అని చెప్పి మనం మనస్ఫూర్తిగా శ్రద్ధగా భక్తిగా ఒక్కసారి కోరుకుంటే తాతగారు మనవుణ్ణి ఏ విధంగా అయితే ఒక్కసారి తీసుకుంటాడో అదే విధంగా శ్రీహరి తీసుకుంటాడయ్యా దగ్గరికి. అలాంటి మోక్షమిచ్చేటువంటి శ్రీహరి యొక్క ఆ శక్తిని, ఆ ప్రాభవాన్ని నారద మహర్షి తన ముఖం ద్వారా, అంటే ముఖం అంటే ఇక్కడ వాక్ అని అర్థం, ఆ వాక్కుల ద్వారా ఆయనంతా కూడా చేశాడయ్యా. అటువంటి నారద ప్రోక్తమైనటువంటి నారదుడి చేత చెప్పబడినటువంటి ఈ కథ అంతా ఉందే, ఇది సాధనకి, ఇది సాధన. ఈ సాధనకు తర్వాత ఆ సాధన ద్వారా అంతఃకరణ శుద్ధి ద్వారా మోక్షపదం కలుగుతుంది అని మహాత్ములైనటువంటి వాళ్ళు, ఋషులైనటువంటి వాళ్ళు, పురాణ ప్రవచకులైనటువంటి వాళ్ళు, సాధకులైనటువంటి వాళ్ళు, భక్తులైనటువంటి వాళ్ళు ఈ విధంగా నారదుడు చెప్పినటువంటి ఈ కథ అంతటినీ కూడా వాళ్ళు కీర్తిస్తూ ఉంటారయ్యా. అలాగ కీర్తిస్తూ ఉన్నప్పుడు విన్నటువంటి సాధకుడు దీనిలో ఉండేటువంటి రహస్యాన్ని తెలుసుకొని దానిని అన్వయించుకున్నట్లయితే సకల బంధాల నుండి కూడా విముక్తి పొందుతాడు. వాడికి తిరిగి మళ్ళీ ఈ సంసారం అనేటువంటి దానిలో గిరగిర తిరగడం అనేటువంటిది నా అస్మిన్ భవే భ్రమతి, నా అస్మిన్ అప్పుడు భ్రమతి నా, ఇంక ఈ సంసారంలో తిరగడం అనేటువంటిది నా భ్రమతి, ఇంకా సంచరించదు అంటే ఏమిటంటే ముక్త సమస్త బంధ, ముక్త వదిలివేయబడిన సమస్తమైనటువంటి బంధాలని కూడా వదిలేస్తాడు. తిరగడం అంటే ఏమిటి అంటే ఒక రాయికి తాడు కట్టి ఇలా గిర్రమని తిప్పుతున్నాం అనుకోండి, ఆ రాయి ఏమవుతుంది, ఆ రౌండ్గా అలాగే తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ రాయి ఎవరు అంటే దేహంలో ఉండేటువంటి మన ఆలోచనలు, మన మనసు, ఇదంతా. ఈ తాడు ఇక్కడ పట్టుకున్నటువంటిది ఏమిటంటే మాయ. ఈ మాయ అనేటువంటిది తిప్పుతూ ఉండేటప్పటికి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ స్పేస్లో ఆవరించుకున్నటువంటి జగత్తులో అంతా తిరుగుతూ ఉంటుంది. ఎవరైతే నారదుడు చెప్పినటువంటి ఈ ప్రాచీన బర్హి మహారాజు చెప్పినటువంటి కథను వింటారో, ఆలోచిస్తారో, లింగదేహం అంటే ఏమిటి, స్థూలదేహం అంటే ఏమిటి అని ఆలోచించుకుంటూ ఈ సమస్యలన్నీ కూడా లింగదేహంలోకి వస్తూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా నాకు సమస్యలు అవుతూ ఉన్నాయి అని ఈ సమస్యల్ని తప్పించుకోవడానికి ఏకైకమైనటువంటి మార్గం ఆ భగవంతుడి యొక్క చరణాంబుజాల్ని నిరంతరము ధ్యానిస్తూ ఆ శ్లోకాలు, ఆ పద్యాలు, ఆ భావాలు వాటిని నిరంతరము కూడా మనసులో పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఇలా తిరుగుతూ ఉండేటువంటి రాయి ఒక్కసారి విడిపోయి ఆ రాయి వెళ్ళిపోతుంది ఎక్కడికో, అప్పుడు అది ముక్తం అయిపోతుంది. అదేవిధంగా నా భ్రమతి ముక్త సమస్త బంధ, సమస్తమైనటువంటి బంధాల నుంచి కూడా విడిచిపోయి మళ్ళీ ఈ సంసార పరిభ్రమణంలోకి వీడు రాడయ్యా అని చెప్తూ ఇక 85వ శ్లోకంతో 29వ అధ్యాయం ముగించబోతున్నాడు విదురుడికి మైత్రేయ మహర్షి. అధ్యాత్మ పారోక్ష్యమిదం మయాధిగతమద్భుతం ఏవం స్త్రియాశ్రమ పుంసచ్ఛిన్న అముత్ర అసంశయ అద్భుతం, ఆశ్చర్యకరమైనటువంటి ఈ అధ్యాత్మ పారోక్షం, ఈ ఆత్మతత్వం యొక్క పరోక్షంగా చెప్పబడినటువంటి ఈ కథ ఉంది చూసావా, ఇది నేను నీకు చెప్పాను కదా విదురా, నారదుడు ప్రాచీన బర్హికి చెప్పినటువంటి ఆ కథను నీకు నేను చెప్పాను కదా, ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. ఆశ్చర్యకరమే కాదు, నీవు ఎవరో తెలుసుకునేటువంటి ఆత్మతత్వము, ఆత్మ అంటే నువ్వు అనుకో, నీ యొక్క తత్వం అంటే అసలైనటువంటి స్థితి, నువ్వు అసలు ఎవరు నువ్వు అనేటువంటి విధానం ఈ పరోక్ష కథనంలో నారద మహర్షి ప్రాచీన బర్హికి చెప్పినటువంటిది. ఓ విదురా, నీకు నేను చెప్పాను కదా,
కదా, ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. దీనిని నేను పొంది దానిని నేను అన్వయించుకొని దానిని ఆకళింపు చేసుకుని దానిని నేను సాధన చేస్తూ నీకు చెప్పాను. దీని వలన విన్నటువంటి సాధకుడికి బుద్ధితోడి తాదాత్మ్యం, అప్పుడు బుద్ధిలో ఈ కథలో ఉండేటువంటి ఆ అర్థం, ఆ పరమార్థం, దాని యొక్క అన్వయం అంతా ఈ విన్నటువంటి సాధకుడి యొక్క మనసులో ఉండిపోయి ఆ పరమాత్మతత్వంతో తాదాత్మ్యం చెందిపోయే వలన కలిగే దేహాభిమానం ఉందే, బుద్ధితో ఉండి దేహాభిమానం వచ్చేస్తుంది కదా, ఈ దేహాభిమానం వదిలిపోయి జీవన్ముక్తి కలుగుతుంది. అంటే ఈ జీవలక్షణాలతో కూడుకుని బాహ్య ప్రపంచంతో ఇంటరాక్ట్ అవుతూ వాటితో బంధాలు ఏర్పరుచుకునేటువంటి విధానాన్ని జీవనము అంటారు. ఆ జీవనముకి ముక్తి కలుగుతుంది. తర్వాత ఇక పరలోకంలో ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాలలో ఉండేటువంటి సంశయాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయ్యా. కాబట్టి ఈ విధంగా ఈ నారదుడి యొక్క ఉపదేశాన్ని అందరూ కూడా జాగ్రత్తగా అన్వయించుకుంటూ ఉండాలయ్యా అని చెప్పిన దాంతో అధ్యాత్మ పరోక్షమిదం మయాధిగతమద్భుతం ఏవం స్త్రియాశ్రమ పుంసచ్ఛిన్నోముత్ర చ సంశయ న సంశయ, ఏ విధమైనటువంటి సంశయం లేదు అని చెప్పింది. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్దశస్కంధే పురంజనోపాఖ్యానే ప్రాచీన బర్హిషి నారద సంవాదో నామ 39వ పురంజనోపాఖ్యానం తర్వాత నారదుడు చెప్పినటువంటి ఆ కథ, ఈ మొత్తం అంతటినీ కూడా ఎవరైతే వింటారో వాళ్ళకి దేహాభిమానం తొలగిపోతుంది, కర్మబంధాల నుంచి విముక్తి కలుగుతుంది, లింగదేహం నుంచి ముక్తి కలిపి పరమాత్మ యొక్క ధ్యానం కలుగుతుంది అన్నాడు. రేపటి కార్యక్రమంలో 30వ అధ్యాయంతో